అది కన్నవరం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో శివయ్య పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి గోపి అనే కొడుకు ఉండేవాడు. అమ్మా ఆకలి, తొందరగా చద్దన్నం పెట్టమ్మా, స్కూల్కి టైం అవుతుంది. శివయ్య వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఉదయం చద్దన్నమే తినేవారు. సరే పార్వతి, నేను పొలానికి వెళ్తున్నాను. గోపి, జాగ్రత్తగా బడికి వెళ్ళిరా. సరే నాన్న, బాయ్. శివయ్య రోజు వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవాడు. గోపి కూడా సెలవు దినాల్లో శివయ్యకి చాలా సహాయం చేసేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. గోపి బాగా చదువుకొని పక్కనే ఉన్న పట్నంలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. శివయ్య పార్వతమ్మ గోపికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. అమ్మాయి లక్షణంగా ఉంది, మాకైతే అమ్మాయి బాగా నచ్చింది. ఏం గోపి, నువ్వేమంటావ్? మీకిష్టమైతే నాకేం అభ్యంతరం లేదమ్మా. అంతా బాగానే ఉంది కానీ అన్నయ్య గారు, పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి ఈ పట్నంలో ఇల్లు తీసుకుని ఉంటారు కదా. అబ్బే, అదేం కాదండి. నేనెప్పటి నుంచో మా ఊరు నుంచి పట్నంకి వచ్చి ఉద్యోగం చేసుకుని వెళ్తున్నాను. ఇవన్నీ మీకు ఇష్టమైతేనే చెప్పండి. అబ్బా, ఇంత కరాగన్నిగా చెప్తే ఇంక మేమేం చేయగలం? మీ ఇష్టమే మా ఇష్టమండి. అలా గోపికి లావణ్యకు పెళ్లి జరుగుతుంది. అమ్మా, ఇంక నా జీవితం ఆ పల్లెటూరులోనేనా? పిచ్చిదానా, అబ్బాయిలు మొదట్లో ఇలాగే అంటారే. అబ్బాయిని నీ కొంగు పట్టేలా చేసుకో, తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడే కాపురం ఉంది కానీ, సరేనా? వెళ్ళిరా. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కొత్త కోడలు లావణ్య నిద్రలేచి కాఫీ పెట్టి వెళ్ళి గోపికి తీసుకుని వెళ్తుంది. గోపి, లేచి ఈ కాఫీ తాగు, ఆఫీస్కి టైం అవుతుంది. అయ్యో సారీ లావణ్య, నీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను కదూ. నేను కాఫీ టీ ఏమీ తాగను. నేను స్నానం చేసి వస్తాను. అమ్మా చద్దన్నం తీసుకురా, ఆఫీస్కి టైం అవుతుంది. గోపి గోపి, ఇదిగో నీకోసం ఏం చేశానో తెలుసా? ఇడ్లీ, పూరి, దోశ. ఆపు లావణ్య, ఆపు. మా ఇంట్లో ఇదేవి తినరు. రోజు ఉదయాన్నే చద్దన్నమే తింటారు. ఇవన్నీ ఇంక నువ్వే తినాల్సిందే. ఏదైనా ఒక మాట అమ్మని కనుక్కొని చేయాల్సింది కదా. పోనీలే నాన్న, నీకోసం అంత ప్రేమగా చేసింది కదా, ఈసారికి టిఫిన్ తిని వెళ్ళు. వద్దులేండి, మనవాడికి ఆ టిఫిన్స్ ఏమీ పడవు. రా గోపి, ఇదిగో చద్దన్నం. గోపి చద్దన్నం తిని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు గోపికి సెలవు దినం. అప్పుడు లావణ్య గోపి దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఈరోజు మీకు సెలవు కదా, అలా బయటికి సినిమాకి వెళ్ళేసి వద్దామండి. చాలా బోర్ కొడుతుంది ఇంట్లో. నాన్న ఉదయాన్నే పొలంకి వెళ్ళాడు. అట్లీస్ట్ సెలవు రోజుల్లో అయినా నేను నాన్నకి హెల్ప్ చేయకపోతే ఎలా చెప్పు? నేను పొలానికి వెళ్తాను, నువ్వు ఇంట్లో ఉండి అమ్మకి వంటలో సాయం చేయి, సరేనా? ఆ మాటలకి లావణ్యకి చాలా బాధేస్తుంది. కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది. అమ్మ లావణ్య, ఇలా రా. ఏంటత్తమ్మా? ఆవయ్య పనిముట్లు మర్చిపోయాడమ్మా. నేను వెళ్ళి మావయ్యకి పనిముట్లు ఇచ్చేసి వస్తాను. నువ్వు గోపికి పొద్దున్న చికెన్ తెచ్చాడు, కొంచెం కూర వండి పెడతావా? సరే అత్తమ్మా, మీరు వెళ్ళిరండి, నేను చేసి పెడతాను. లావణ్య గోపి కోసం చాలా ఇష్టంగా చికెన్ బిర్యానీ చేసి పెడుతుంది. ఇంతలో పొలంకి వెళ్ళిన శివయ్య, పార్వతమ్మ, గోపిలే ఇంటికి వస్తారు. లావణ్య, త్వరగా రా, నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. ఇంతలో లావణ్య తను చేసిన బిర్యానీ తీసుకొని వస్తుంది. ఇది లావణ్య, బిర్యానీనా? బిర్యానీ నేను తినను. లావణ్య, నేను నీకు చికెన్ కూర వండమని చెప్పి వెళ్ళాను కదమ్మా, ఇప్పుడు బిర్యానీ ఎందుకు చేశావు? ఈ బిర్యానీ మా ఇంట్లో ఎవ్వరూ తినరమ్మా. లావణ్య ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి పార్వతి, లావణ్య ఏం చేసినా తప్పు పెడితే ఎలా? గోపి, అమ్మంటే అర్థం చేసుకోలేదు, నువ్వు కూడా లావణ్యని అర్థం చేసుకోకపోతే మరింట్లో తను ఎలా బాధపడుతున్నా ఆలోచించావా?
అయినా ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? పిల్ల రంగానే భర్తను కొంగున కట్టేసుకుని వేరు కాపురం పెట్టేస్తున్నారు. లావణ్య మంచిది కాబట్టి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు కూడా వినకుండా మన దగ్గరే మనమేం చెప్పినా ఓర్పుతో ఉంది. పార్వతి, గోపికి పెళ్ళయింది. తనకేం కావాలో తన భార్య చూసుకోగలదు. నీ అతి ప్రేమ వల్ల మన కొడుకు కోడల మధ్యలో విభేదాలు రావచ్చు. ఆలోచించుకో. అప్పుడే పార్వతి గోపి ఇద్దరూ ఆలోచనలో పడతారు. లావణ్య ఎంత బాధ పెట్టారో గుర్తు చేసుకుంటారు. అప్పుడే పార్వతి లావణ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా లావణ్య, క్షమించమ్మా. ఆ రోజు మీ అమ్మగారు మిమ్మల్ని పట్నంలో ఇల్లు తీసుకోమన్నారని, ఎక్కడ గోపిని నా నుండి దూరం చేసుకోవేమోనని నీ మీద కొంచెం గడుసుగా ప్రవర్తించాను. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. అయ్యో పర్వాలేదత్తమ్మా. మా అమ్మ ఇప్పుడు అంతే, ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. కానీ మా నాన్న ఎప్పుడూ ఓర్పుతో ఉండమని నాకు నేర్పించాడు. అందుకే మీరేమన్నా నేను ఓర్పుగా ఉన్నాను. ఆ ఓర్పే మీరు మార్పు తెచ్చింది. ఇంతలో గోపి అక్కడికి వస్తాడు. లావణ్య, ఐఎమ్ వెరీ సారీ లావణ్య. నేను చాలా బాధ పెట్టాను కదూ. పద, త్వరగా రెడీ అవ్వు. బయటికి వెళ్ళేసి సినిమా చూసొద్దా. అమ్మా, నేను లావణ్య బయటికి వెళ్తున్నాం. అక్కడే టిఫిన్ తినేసి వస్తాం, సరేనా? హా, గోపి, మీరు టిఫిన్ తినండి, కానీ నేను మాత్రం బిర్యానీయే తింటాను. నీలా అర్థం చేసుకునే కోడలుంటే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందమ్మా.